అండి. కావాలంటే మీరు కూడా మాతో ఉండొచ్చు. లక్కీ అమ్మగా మీ విలువ గౌరవం ఎక్కడా తగ్గకుండా చూసుకుంటాం. సరేనండి, మీరు ఇంత ఇదిగా అడుగుతుంటే కాదని లేకపోతున్నాను. కానీ నేను ఇక్కడ ఉండలేను. పాపని ఇక్కడే ఉంచి అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ పార్వతి గారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. మా పాప లక్కీని పెద్ద సెలబ్రిటీని చేస్తాం. మీరు ఊహించని స్థాయికి లక్కీని తీసుకువెళ్తాం. నా పాప ప్రయోజకురాలైతే నాకంతకంటే ఏం కావాలండి? హలో, డ్రామా పూర్తయిందా? ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. ఏంటండి మీరు చెప్పేది? ఆవిడ అలా చేసిందా? సరే, ఉంటాను. మీరు గొప్పింటి వారు, మర్యాదస్తులు అనుకున్నాను. మీరు చేసే పని ఇదా? ఏమైంది పార్వతి గారు? నన్ను 3 రోజులు ఇక్కడ ఉండమని చెప్పింది అందుక? నన్ను ఇంతలా అవమానిస్తారా? మేమేం చేశామండి? మీరు కాదు సార్, మీ భార్య లక్ష్మి, మీ తమ్ముడు వివేక్ నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారంట. నేనుంటున్న ఇంటికి, పనిచేసే షాప్ దగ్గరికి వెళ్లి నేనెలాంటి దాన్నో అడుగుతున్నారంట. ఆ పాప నా పాపే అవునో కాదో విచారిస్తున్నారంట. అయ్యో సారీ పార్వతి గారు, తను ఎంక్వైరీ చేసినట్టు మాకస్సలు తెలీదు. మీకు తెలియకుండానే ఇలాంటి జరుగుతుందా? అది నేను నమ్మాలా? ఏంటి మిత్రా ఇది? లక్ష్మి నీకేమైనా చెప్పిందా? లేదు మనీషా, నాకేం చెప్పలేదు. నా మీద మీకు నమ్మకం లేనప్పుడు, అంత అనుమానం ఉన్నప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఉండాలి? పాపా పాపా పాపా, ఓ రక్షణ చేయకు, కాస్త ఆగు. లక్ష్మి వచ్చాక మిగతా యాక్షన్ చేద్దు గాని. ఆగండి ఆగండి, మాకు తెలియకుండా జరిగిన తప్పేది. ప్లీజ్ మమ్మల్ని క్షమించండి. ఇక క్షమాపణలు లేవు. మీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా తప్పు తప్పే. అయినా మీరంతా ఒకటే కదా. నన్ను అవమానించారు. నా పాపని తీసుకొని వెళ్ళిపోతాను. పాపా పాపా, ప్లీజ్ అండి ఆగండి. ఏంటి మిత్ర, లక్ష్మి ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసింది? అట్లీస్ట్ నీతో అయినా చెప్పాలి కదా. మనీషా కష్టపడి ఆవిడ నొప్పిస్తే లక్ష్మి అంతా పాడు చేసింది. మనతో కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ ఎంక్వైరీలేంటి మిత్రా? మీరు తర్వాత గొడవ పడండి. నా పాపని నాకు ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను. పాపా పాపా, పార్వతి గారు కాసేపు ఆగండి. లక్ష్మిని ఇంటికి రానివ్వండి. మిత్ర, లక్ష్మి ఇంటికి రాగానే గట్టిగా అడుగు. మన కష్టాన్నంతా లక్ష్మి వృధా చేసింది. పార్వతి గారిని అవమానించింది. లేదంటే లక్కీని మన దగ్గరే ఉంచేది. అంతా పాడు చేసింది. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలండి? అక్కడ ఆవిడ నా పరువు తీస్తుంటే ఇక్కడ నేను ఓపిగ్గా ఉండాలా? నా వల్ల కాదు. మా కోడలు నీ పరువు తీలేదమ్మా, అనవసరంగా మాట్లాడుకో. అనవసరమైన పనులు చేస్తుంది ఎవరండి? నన్ను నమ్మించి మోసం చేస్తున్నారు. వెంటనే నా పాపను తీసుకొని వెళ్ళిపోతాను. పాపా పాపా, పార్వతి గారు, పార్వతి గారు.
పాప రా మన ఇంటికి వెళ్ళిపోదాం. అయ్యో లక్కీ నేను రాను. రానంటే కుదరదు, రావాల్సిందే. పిన్ని చూడు పిన్ని, ఒక్క నిమిషం ఆగండి. 3 రోజులు ఇక్కడే ఉంటానని అన్నారు కదా, ఇప్పుడే లక్కీని ఎందుకు తీసుకెళ్తున్నారు? మీ అక్క చేసిన పనికి 3 రోజులు కాదు కదా, 3 గంటలు కూడా ఇక్కడ ఉండను. మా అక్కేం చేసింది? ఆ వచ్చాక అడుగు. ఏ ఇది మన ఇల్లు కాదు, నువ్వు ఇక్కడ ఉండకూడదు. పద వెళ్దాం. ఇదే మా ఇల్లు. మా నాన్నను వదిలి నేను ఎక్కడికి రాను. ఆయన మీ నాన్న కాదు, నేను మీ అమ్మని. నేను చెప్పినట్టే నువ్వు వినాలి. రాకపోతే బలవంతంగా తీసుకువెళ్తాను. రా వెళ్దాం. ఏమండి ఆగండి ప్లీజ్ ఆంటీ, లక్కీని తీసుకెళ్ళకండి ఆంటీ, ఇక్కడే ఉంచండి ఆంటీ. నా కూతురు నా దగ్గరే ఉంటుంది. పదవి వెళ్దాం. మీరు ఇలా బలవంతంగా తీసుకెళ్తే నేను ఒప్పుకోను. వదలండి. రే ఒప్పుకోవడానికి నువ్వెవర్రా? పార్వతి గారు, ఏంటి నా కూతుర్ని నేను తీసుకువెళ్తుంటే అడ్డుకోవడానికి మీరెవరు? నువ్వు రావే. ఎవడి లక్కీ? లక్కీ రా. నేను రాను. నేను రాను. రా. నేను రాను. లక్కీ లక్కీ నేను రాను. లక్కీ. వదులు. నాన్న నాన్న చూడు నాన్న, తనను తీసుకెళ్తానంటుంది. నేను వెళ్ళను నాన్న, నీతోనే ఉంటాను. ఎలా ఉంటావే? ఇది మన ఇల్లు కాదు, ఈయన మీ నాన్నగారు కాదు. మర్యాదగా రా. రా. నేను రాను. నేను ఆగండి. రాను. తొందరపడకండి. ఇక్కడుండి ఇప్పటికే తప్పు చేశాను. మేం వెళ్ళి తీరాల్సిందే. రావే. రా. నేను రాను. పార్వతి గారు, పార్వతి గారు ఏం చేస్తున్నారు? వచ్చావా తల్లి? నీకోసమే చూస్తున్నాను.